శరణమయ్యప్ప శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర భాగంగా ఈరోజు 8వ రోజు స్వామి. మా స్వాములు మంచిగానే నడుస్తున్నారు, వర్షంలో కూడా ఆగకుండా నడుస్తున్నారు. స్వామి చరణం వాళ్ళని అడుగుదాం ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉంది స్వామి చరణం, ఎట్లా ఉంది ఈరోజు? మంచిగా ఉంది స్వామి, చల్లగా బాగుంది, వాతావరణం కూల్ ఉంది, సన్న వర్షం పడుతుంది, మంచిగా అనిపిస్తుంది, బాగుంది స్వామి. మరి టైం కల్పరాలు పెడుతున్నారా స్వామి? పెడుతుంది స్వామి, బాగా మంచి టైం పెడుతుంది స్వామి. ఎప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిచారు స్వామి ఈరోజు? 200 దాకా నడిచాం స్వామి. 200 ఈరోజు ఇప్పటికి 5 కిలోమీటర్లు నడిచాం స్వామి. ఎందుకంటే వర్షం లేకపోతే 4 గంటలకే బయలుదేరుతుంది స్వామి. వర్షం వల్ల కొద్దిగా లేట్ అయింది, పావుదాక 7 గంటలకు బయలుదేరినాం స్వామి. ఇప్పటికైనా అని 5-6 కిలోమీటర్లు నడిచాం స్వామి. అయితే ఈరోజు ఎన్ని కిలోమీటర్లు నడవద్దాం అనుకుంటారు ఈరోజు? ఇంకా 20 కిలోమీటర్లు నడవాలి స్వామి. అల్పారం ఎన్నింటికి పెడతామన్నారు ఈరోజు స్వామి? అల్పాహారం ఎన్నింటికి ఉంటుంది? 9 గంటలకు వస్తాం స్వామి. ఎందుకంటే వర్షం పడేందుకు జర డిస్టర్బ్ అయింది, ఇప్పటికల్లా అల్పాహారం వస్తుంది మాకు. మొత్తం మీద మహాపాదయాత్ర భాగంగా చాలా రిస్క్తో కూడుకునే సాహసమైన ఇది పాదయాత్ర. సరే స్వామి, వాన వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, ముళ్ళు వచ్చినా, రాళ్ళు వచ్చినా, ఏది వచ్చినా కంపల్సరీ చేయాలి స్వామి. రిస్క్ అనేది ఏముండదు స్వామి, 100% చేయాలి. అయ్యప్ప స్వామి అనుగ్రహం మన అందరిపైన దండిగా ఉన్నది. అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఎంత దూరమైన నడిచలే స్వాములే. అయ్యప్ప స్వామి అందరికీ అనుగ్రహం ఉంటుంది. దేశం నుంచి వచ్చిన పాదయాత్ర కంపల్సరీ అందరికీ అనుగ్రహం ఉండాలి. అందరికీ దేవుడు మంచిగా అన్ని చేయాలి. అయ్యప్ప స్వామి అందరి స్వాములకి, అయ్యప్ప స్వామి అందరికీ సహకరించాలి. నడిచే స్వాములు అందరికీ. మళ్ళీ అలాగే మన వంట స్వాములు కూడా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా పేరున పాదాభివందనం స్వామి మీకు. ఎందుకంటే టైం టు టైం మీరు భిక్ష రెడీ చేసి పెడుతున్నారు. అట్లే తెల్లాపూర్ గురుస్వాములు, శ్రీకాంత్ స్వాములు పేర్లు అందరూ తెలియదు, కొంతమంది స్వాములే తెలుసు. అందరికీ పేరున ధన్యవాదాలు స్వామి. ప్రతి దగ్గర మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి గురుస్వామి దైవమే, జ్యోతి రూపనే, మకర జ్యోతియే, మకర జ్యోతియే, మాతా పిత గురు దైవమే, మాతా పిత దైవమే. ఓం శ్రీ స్వామియే.